జీరో ఆయిల్ క్రిస్పీ పాకెట్స్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్ బెటర్ దెన్ సమోసాస్. ఇది మన రెసిపీ ఫ్రెండ్స్. ఇవాళ దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. మొదటిగా మనం ఫిల్లింగ్ చేసుకుందాం. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకొని అది హీట్ ఎక్కాక 3 గార్లిక్ క్లోవ్స్ చాప్ చేసుకుంది వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ డైస్ చేసింది వేసుకోండి. ఒక బౌల్ పీస్, క్యారెట్ అండ్ ఫ్రెంచ్ బీన్స్ వేసుకోండి. ఒక బౌల్ కార్న్స్ వేసుకొని ఒక మీడియం సైజ్ బెల్ పెప్పర్, క్యాప్సికమ్ రెడ్ కలర్ది డైస్ చేసి అది కూడా వేసుకొని అందులోకి ఒక బౌల్ అంతా పన్నీర్ కూడా వేసుకొని ఇది మంచిగా కొద్దిగా టాస్ చేసుకొని ఇందులోకి డ్రై మసాలాస్, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టేబుల్ స్పూన్స్ ఆరెగానో, ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసుకొని సాల్ట్ టేస్ట్ వేసుకొని జస్ట్ టాస్ చేసుకొని బంద్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి వెజిటేబుల్స్ అనేది క్రిస్పీగానే ఉండాలి, ఎక్కువ ఓవర్ కుక్ అవ్వద్దు. తర్వాత మనం ఒక చపాతీ పిండి నార్మల్గా చేసుకొని అది మంచిగా స్ప్రెడ్ రోల్ చేసుకొని అందులోకి పిజ్జా సాస్, ఈ పిజ్జా సాస్ హోమ్ మేడ్దే ఫ్రెండ్స్. టమాటోని మంచిగా స్కిన్ లేకుండా కట్ చేసి గ్రైండ్ చేసి అందులోకి చిల్లీ పౌడరు, ఆరిగానో, గార్లిక్ పౌడరు వేసి కొద్ది ఆయిల్లో ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం. ఇది మనము చల్లారినాక ఈ రోల్ చేసిన చపాతీలోకి అది రాసేసి అందులోకి ఈ మనం టాస్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఫిల్ చేసేసి మంచిగా ఇందులోకే మనం చీజ్ కూడా షెడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే మీకు సపోజ్ మీరు హోమ్ మేడ్ పిజ్జా సాస్ లేదనుకుంటే మీరు రెడీమేడ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కెచప్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇది వెరీ ఈజీ అండ్ సింపుల్ ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఎమ్మీగా హైజెనిక్గా కూడా ఉంటుంది. తర్వాత ఇది మనం చీజ్ వెజిటేబుల్స్ ఇందులో వేసి స్టఫ్ చేసి వీటి కార్నర్స్ అంతా మంచిగా ప్యాక్ చేసేసుకొని దీన్ని మనం మంచిగా పైన కొద్దిగా ఆయిల్తో బ్రష్ చేసేసి మనం ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు మనం ఒక ప్యాన్లోనైనా కడాయిలోనైనా పెట్టి కూడా మనం పైన ఆయిల్ గ్రీజ్ చేసి సిమ్లో అక్కడ ఇరువైపులా 10 మినిట్స్, అదే ఎయిర్ ఫ్రైయర్లో అయితే 160 degreesలో 10 మినిట్స్ వన్ సైడ్, తర్వాత 4 మినిట్స్ ఇంకో సైడ్ బేక్ చేసుకున్న తర్వాత మనం మయోనీస్ అండ్ మస్టర్డ్ కలిపి ఉన్న సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉన్న మన ఈవినింగ్ స్నాక్ రెడీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.